చూపిస్తాను. కంటెంట్ రాసేటప్పుడు, బ్లాగ్ అప్డేట్ చేసేటప్పుడు అప్పుడు చూపిస్తాను. అంతలోపు మీరు మామూలుగా మిగతా అన్నీ చేసేసుకోండి. హ్మ్. మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్‌సైట్ ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. మనం కంప్లీట్ చేసుకున్నాము. మనకి అంటే యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మనకి వెబ్‌సైట్ డిజైన్‌తో పని లేదు. జస్ట్ వెబ్‌సైట్ హ్మ్. డిజైనింగ్ అనేది వర్డ్‌ప్రెస్ డెవలపర్స్ చేస్తారు కంప్లీట్‌గా. ఇది మనకి ఎక్స్‌పీరియన్స్ కోసం జస్ట్ నాలెడ్జ్ కోసం తప్ప మనకి ఇంకేం యూజ్ అవ్వదు. ఇంకా ఇక్కడ వరకు చేసిన తర్వాత నెక్స్ట్ మనం పోస్ట్‌లు ఏదైతే వస్తాయో ఈ బ్లాగ్స్‌కి సంబంధించి ఇదొక్కటే మన వర్క్. ఎవ్రీడే మనం ఇందులో కంటెంట్ అనేది పోస్ట్ చేస్తాం. ఫస్ట్ వెబ్‌సైట్ మన హ్యాండ్ ఓవర్ అవ్వగానే మనం ఆ వెబ్‌సైట్‌కి ఆడిట్ అనేది చేస్తాం. ఆడిట్ చేసుకొని మనం ఎస్ఈఓ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అసలు ఈ ఎస్ఈఓ వర్క్ ఎలా చేయాలి, ఏం చేయాలి ఇవన్నీ చూసిన తర్వాత థియరీ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఆడిట్ కాడ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ వర్క్ చేసుకుంటూ వెళ్దాం. బిఫోర్ దట్ మనం జస్ట్ అసలు వాట్ ఈజ్ ఎస్ఈఓ? ఎస్ఈఓ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? అలాగే మనకి ఏమేమి రూల్స్ ఉన్నాయి ఎస్ఈఓ చేయడానికి? ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఒక 3 ఆర్ 4 క్లాసెస్‌లో కంప్లీట్ చేద్దాం. లైక్ వాట్ ఈజ్ ఎస్ఈఓ అంటే లైక్ ఫస్ట్ వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే జస్ట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మనకి ఆన్‌లైన్ ఛానల్ అనమాట. ఈ ఆన్‌లైన్ ఛానల్ ఏం చేస్తుంది అంటే మన ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్‌ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి ప్రమోట్ చేయడం వల్ల మనకేం వస్తుంది అంటే లైక్ బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేసుకోవడానికి, అలాగే మన వెబ్‌సైట్ యొక్క ట్రాఫిక్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, వెబ్‌సైట్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్‌లో ర్యాంకింగ్ అవ్వడానికి వీటన్నిటికి మనం యూజ్ చేస్తాం. బట్ ఇదొక ఆప్షన్ అనమాట. ఈ సెర్చ్ ఇంజిన్ వచ్చేసి. లైక్ నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది గూడా మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో పార్ట్. లైక్ ఇవన్నీ మాడ్యూల్స్ కలిపితేనే మనకి డిజిటల్ మార్కెటింగ్. లైక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, అఫిలియేట్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా కలిపితేనే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ అనేది మన బ్రాండ్ అవేర్‌నెస్‌ని, మన ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే ఒక ఆన్‌లైన్ ఛానల్. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే? డిజిటల్ మార్కెటింగ్ రిఫర్స్ టు యూజ్ ద ఆన్‌లైన్ ఛానల్ అండ్ టెక్నాలజీస్ టు ప్రమోట్ అ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఎంగేజింగ్ విత్ ద కస్టమర్స్ అండ్ బిల్డ్ ద బ్రాండ్ అవేర్‌నెస్. ఈ వరకు డెఫినిషన్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతది. అండ్ నెక్స్ట్ ఇందులోకొచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అందులో యూజ్ చేసి ఇన్క్లూడింగ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్‌లోకి వస్తాయి. ఫస్ట్ కమింగ్ టు ద ఎస్‌సిఓ. మనకి ఎస్‌సిఓ పార్ట్ అనేది చాలా పెద్ద పార్ట్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్‌లో అంటే మనకు తెలిసిన సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నాయి. లైక్ యాహూ గాని, బింగ్ లైక్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇవన్నీ గూడా మనకి సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. కానీ ఎక్కువగా మనం వర్క్ చేసేది గూగుల్‌కి కాబట్టి గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఎప్పుడు సెర్చ్ ఇంజిన్ వచ్చినా అది గూగుల్‌కి రిలేటెడ్. ఈ సెర్చ్ ఇంజిన్‌లో మనం మన వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేయటం. ఇది మనకి క్లాస్ కూడా టైం పడుతుంది మనకి కంప్లీట్ అవ్వడానికి. అలాగే వర్క్ గూడా టైం పడుతుందనమాట. ఫాస్ట్‌గా చేయలేము. అంటే స్లోగా ఉంటుంది. లైక్ ఏంటంటే అన్నీ వెతుక్కుంటూ సెర్చ్ చేసుకుంటూ చేయాలి. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్‌లో కనిపించేలా చేసే ఒక టెక్నిక్‌ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇక్కడ మనం ఏంటంటే ఆప్టిమైజ్ వెబ్‌సైట్స్ టు ర్యాంక్ హైయర్ ఇన్ సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఆర్గానిక్ ట్రాఫిక్. ఈ ఎస్‌సిఓ చేయడం వల్ల మనకి ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాట్ ఈస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇది మీరు చెప్పొచ్చనమాట. వాట్ ఈస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ ద వెబ్‌సైట్ టు ర్యాంక్ హైయర్ ఇన్ ద సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్ అండ్ ఇంక్రీజింగ్ ద ఆర్గానిక్ ట్రాఫిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కంటెంట్ మార్కెటింగ్ అని ఉంది. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది సెపరేట్‌గా మనం ఏం చెయ్యము. ఈ ఎస్‌సిఓలోనే ఇంక్లూడ్ అయిపోయి వచ్చేస్తుంది. ఈ ఎస్‌సిఓలోనే మనం ఇవి చేసేస్తాం. లైక్ ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్ అనేది మనకి ఎస్‌సిఓలో పార్ట్ ఏమేమొస్తాయి అంటే, ఆర్టికల్స్ కానీ, బ్లాగ్స్ కానీ,
ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ కూడా లైక్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఇవన్నీ కూడా కంటెంట్ మార్కెటింగ్ కింద వచ్చే పార్ట్స్. బట్ ఇవన్నీ కూడా మనం ఎస్‌ఈఓలోనే చేసేస్తాం. ఈ కంటెంట్ అనేది కింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. లైక్ అంటే కంటెంట్ అనేది లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏం లేదు. కంప్లీట్‌గా కంటెంట్ మీద డిపెండ్ అయ్యి మనం మార్కెట్ చేస్తాం. ఈ కంటెంట్ ఏంటంటే మన ప్రొడక్ట్స్‌ని గాని, సర్వీసెస్‌ని గాని ఎండ్ యూజర్‌కి ఇంట్రొడ్యూస్ చేసేది మన కంటెంట్. అలాగే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేది మన కంటెంట్. దాన్ని ఎ ఎలా యూజ్ చేయాలో చెప్పేది మన కంటెంట్. ఈ కంటెంట్‌ని గనక ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేయగలిగితే మనకి రిజల్ట్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. ఈ కంటెంట్ ఆప్టిమైజేషన్ అనేది సెపరేట్ పార్ట్ ఏం కాదు. కానీ మనం ఇవన్నీ కూడా ఎస్‌ఈఓలోనే చేస్తాము. అది చేసేటప్పుడు ఈ కంటెంట్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనే దాన్ని మనం అక్కడ నేర్చుకుంటాం. బట్ కొన్నిసార్లేంటంటే ఇంటర్వ్యూలో అడుగుతారనమాట. కంటెంట్ మార్కెటింగ్ గురించి మీకు ఐడియా ఉందా అని. అప్పుడు మీరు ఆన్సర్ చెప్పడం కోసం ఇది సెపరేట్ పాయింట్‌గా ఇక్కడ యాడ్ చేసాము. క్రియేటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ది వాల్యుబుల్ కంటెంట్ టు అట్రాక్ట్ అండ్ ఎంగేజ్ ద టార్గెట్ ఆడియన్స్. ఆహ్, మనం క్రియేట్ చేసే కంటెంట్ ఎలా ఉండాలంటే లైక్ ఎండ్ యూజర్స్‌ని అట్రాక్ట్ చేసేలాగా ఉండాలనమాట. ఈ కంటెంట్ దేనికోసం యూజ్ చేస్తాము? మన వెబ్‌సైట్‌లో బ్లాగ్స్ లాగా యూజ్ చేసుకుంటాం. అలాగే మన ఇంకో వెబ్‌సైట్స్‌లో ఆర్టికల్స్ లాగా పోస్ట్ చేసుకుంటాం. న్యూస్ పోస్ట్ చేసుకుంటాం. లైక్ ఇమేజెస్ పోస్ట్ చేస్తాం. వీడియోస్ పోస్ట్ చేస్తాం. ఇన్ఫోగ్రాఫిక్స్ పోస్ట్ చేస్తాం. పీపీటీస్ పోస్ట్ చేస్తాం. పీడీఎఫ్స్ పోస్ట్ చేస్తాం. ఇవి మొత్తం గూడా కంటెంట్ మార్కెటింగ్ కిందకే వస్తాయి. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని చేసే మార్కెట్. లైక్ ఇక్కడేంటంటే మనం డైరెక్ట్‌గా యూజర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. మన కంటెంట్ షేర్ చేస్తే వాళ్ళు లైక్ చేయడం, షేర్ చేయటం, లైక్ కింద కామెంట్స్ రాయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. డైరెక్ట్‌గా మనం వాళ్ళతో మాట్లాడొచ్చు. వాళ్ళని కన్విన్స్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కనెక్ట్ ద కస్టమర్స్ టు షేర్ కంటెంట్ అండ్ ప్రమోట్ ద ప్రొడక్ట్స్. దీనికి మనకి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేస్తాం. ఇది కంప్లీట్‌గా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌లోకెళ్ళినాక ఎలా చేయాలి అనేది మనం అక్కడ డిస్కస్ చేద్దాం. లేదంటే ఈమెయిల్ మార్కెటింగ్. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మనకి గూగుల్ వాళ్ళు ఈమెయిల్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటినుంచి మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది. ఒకప్పుడు మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడేంటంటే సెండ్ ద టార్గెట్ మెసేజెస్ టు పొటెన్షియల్ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ టు నేచర్ లీడ్స్ అండ్ డ్రైవ్ ద సేల్స్. ఇక్కడేంటంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్‌కి మనము మెయిల్స్ పెడతామన్నమాట. ఎవరైతే మన వెబ్‌సైట్‌లో లాగిన్ చేసుకుంటారో, ఈమెయిల్స్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి మనము ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మెయిల్స్ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉంటది. ఎవరన్నా వచ్చేసి మన వెబ్‌సైట్‌లో లాగిన్ చేశారు. కొన్ని ప్రొడక్ట్స్ సెర్చ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు జస్ట్ కార్ట్‌లో పెట్టుకొని ఎళ్ళిపోయారు. బై చేయలేదు. అప్పుడేం చేస్తామంటే, ఈ కార్ట్‌లో పెట్టిన ప్రొడక్ట్స్ ఇక్కడున్నాయి. బై చేసుకోండి. అండ్ అలాగే స్టాక్ అయిపోతుందని, లాస్ట్ స్టాక్ ఉందని, లేకపోతే ఏదైనా న్యూ స్టాక్ వస్తే న్యూ స్టాక్ వచ్చింది. ఇవి కూడా చెక్ చేయండి అని ఇట్లాంటి మెసేజెస్ అన్నీ గూడా మెయిల్ త్రూ పంపిస్తే ఏంటంటే, ఎవరైనా నచ్చిన వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ప్రొడక్ట్స్ బై చేసుకుంటారు. కమింగ్ టు ద సర్వీసెస్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే, మనకి ఈ సర్వీసెస్ వస్తున్నాయి, ఆఫర్స్ ఉన్నాయి, లేకపోతే ఈ సర్వీసు ఇంకా కొత్తగా ఇట్లా యాడ్ చేసాము. ఇట్లాంటివన్నీ గూడా ఎండ్ యూజర్‌కి పంపించొచ్చు. లేదా ఈ 1 వీక్‌లో మనకి ఏదైతే అప్డేట్స్ వచ్చినాయో, ఆ అప్డేట్స్ మొత్తం ఎండ్ యూజర్‌కి మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్స్‌కి మెయిల్స్ పంపించొచ్చనమాట. ఇది కంప్లీట్ ఆటోమేషన్ టూలు. ప్రెజెంట్ ఆటోమేషన్ చేయొచ్చు దీన్ని. లైక్ దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. లైక్ ఒకటి కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్, నెక్స్ట్ ఆటోమేషన్. ఈ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇప్పుడంత వాల్యూ లేదు గానీ, బట్ ఈ కామర్స్ ఇండస్ట్రీలో అయితే ఓకే. బట్ ఇప్పుడు దాన్ని కూడా కొంచెం ఆటోమేట్ చేశారు. అది ఎలా ఏంటి అనేది మనం టూల్‌ని యూజ్ చేసినప్పుడు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్. పీపీసీ అనమాట. ఈ పేపర్ క్లిక్ అంటే గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్‌ని పేపర్ క్లిక్ అంటారు. అలాగే ఎస్ఈఎం అంటారండి. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. ఈ 3 నేమ్స్ ఒకటే. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అది మనం నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే జస్ట్ పీపీసీ అడ్వర్టైజింగ్ అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇదొచ్చి రన్నింగ్ ద పెయిడ్ యాడ్స్ ఆన్ సెర్చ్ ఇంజిన్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్.
ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేదేంటంటే, మన దగ్గరేం ప్రొడక్ట్స్ ఉండవు. వేరే వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి మనం సేల్స్ చేస్తే, సేల్స్ చేసినందుకు మనకి కమిషనొస్తుందనమాట. దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. మనకి రిఫరల్ అమౌంట్ అనేది పే చేస్తారు. జస్ట్ ఇవన్నీ గూడా నేమ్స్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకా తర్వాత మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవన్నీ గూడా ఒకసారి రివ్యూ చేసుకుంటే మీకింక క్లియర్‌గా ఉంటది. ఈ నేమ్స్ అనేవి మనకి టోటల్‌గా మనకి ఎస్సీఓ కంప్లీట్ అయిపోయి లైక్ మన కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇంకా వాట్ ఈస్ ఎస్సీఓ? ఇక్కడ మీకు క్లియర్‌గా వాట్ ఈస్ ఎస్సీఓ అనేది ఇక్కడ ఇచ్చారు. ఎస్సీఓ అంటే ఏంటంటే ఆహ్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ టు ఆప్టిమైజ్ అవర్ వెబ్‌సైట్ టు ర్యాంక్ హైయర్ ఇన్ ద సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్ పేజ్. ఇక్కడేంటంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో మనకి ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి? లేక ఏమేమి స్టెప్స్ ఉంటాయి అంటే లైక్ కంటెంట్, కీవర్డ్స్, వెబ్‌సైట్ స్ట్రక్చర్, పెర్ఫార్మెన్స్, ఆర్ ఆర్గానిక్ ట్రాఫిక్. ఆహ్, ఈ పెర్ఫార్మెన్స్, కంటెంట్, కీవర్డ్స్, వెబ్‌సైట్ స్ట్రక్చర్ ఇవన్నిటిని బేస్ చేసుకొని మనకి ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వర్డ్స్ మనం ఎస్‌ఈఓ చేయాలంటే మనకి కంటెంట్ కావాలి. ఈ కంటెంట్‌ని ఆప్టిమైజ్ చేయడానికి కీవర్డ్స్ కావాలి. ఈ కీవర్డ్స్ అండ్ కంటెంట్‌ని కలిపి మన వెబ్‌సైట్‌లో ప్రాపర్ స్ట్రక్చర్ అంటే లైక్ గూగుల్ వాళ్ళు ఏవైతే గైడ్‌లైన్స్ ఇచ్చారో ఆ స్ట్రక్చర్ ప్రకారం మనం కంటెంట్‌ని ప్రమోట్ చేయాలి. అలాగే మన వెబ్‌సైట్ బాగా పెర్ఫార్మ్ చేయాలి. ఇవి 4 బేస్ చేసుకొని మనం ఆర్గానిక్ ట్రాఫిక్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మన వెబ్‌సైట్‌కి. ఇక్కడేంటంటే మన వెబ్‌సైట్ విజిటర్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్‌గా మనకి సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది అలాగే లీడ్స్ అండ్ కన్వర్షన్స్, బ్రాండ్ అవేర్‌నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట. మోర్ విజిబుల్ టు యూజర్ సెర్చింగ్ ఫర్ ద రిలవెంట్ టాపిక్స్ అల్టిమేట్‌లీ డ్రైవ్ ద మోర్ లీడ్స్, కన్వర్షన్స్ అండ్ బ్రాండ్ అవేర్‌నెస్. ఇవన్నీ కూడా మనకి ఎస్‌ఈఓ యూజ్ చేయడం వల్ల వస్తాయి. ఎస్‌ఈఓ అంటే ఎస్‌ఈఓ ఈస్ ఎ ప్రాసెస్ టు ఆప్టిమైజ్ అవర్ వెబ్‌సైట్ ఇన్ గూగుల్ సెర్చ్ రిజల్ట్ పేజ్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ద content, keywords, website structure, and the performance to increase our organic traffic. By using these parameters, we will get more leads and conversions and brand awareness for our business. దీనికోసం మనం ఎస్సీఓ అని యూజ్ చేస్తున్నాం. వై ఎస్సీఓ అంటే లైక్ మనకి ప్రతి బిజినెస్‌కి ఈ లైక్ వెబ్‌సైట్‌కి ఎస్‌సీఓ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకొని అక్కడ పెట్టినంత మాత్రాన దానివల్ల మనకి బిజినెస్ అయితే అవ్వదు. ఇది ఎస్‌ఈఓ అనేది చేయకపోతే మన వెబ్‌సైట్ అనేది ర్యాంక్ అవ్వదు. మనకు బిజినెస్ కూడా అవ్వదు. కంపల్సరీగా ప్రతి బిజినెస్ ఓనర్‌కి వెబ్‌సైట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఎస్‌ఈఓ అనేది అవసరం. ఈ ఎస్‌ఈఓ వల్ల మనకేంటంటే మన వెబ్‌సైట్ విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే క్రెడిబిలిటీ, ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అంటే కాస్ట్ ఎఫెక్టివ్. మనకిప్పుడు ట్రాఫిక్ రావడానికి పెద్దగా అమౌంట్ అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వర్క్ చేస్తే సరిపోతుంది. అలాగే మనం టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వచ్చు. ఈ ఎస్‌ఈఓని యూజ్ చేసుకొని. ఎస్‌ఈఓ యూజ్ చేసి మనం ర్యాంకింగ్ చేసామనుకోండి. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనే వర్డ్‌కి మన వెబ్‌సైట్‌ని ఇండెక్స్ చేస్తే ఎవరైతే ఆ వర్డ్‌ని సెర్చ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అంటే టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అవుతుంది. అలాగే ఒక్కసారి మన వెబ్‌సైట్ గనుక ఇండెక్స్ అయితే రిజల్ట్ అనేది చాలా రోజులు ఉంటుంది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ ర్యాంక్ అనేది డౌన్ అవుతుంది. అది ఆటోమేటిక్‌గా. కాబట్టి కంటిన్యూగా మనం వర్క్ అనేది చేస్తూనే ఉండాలి. ఒకసారి మనం స్టార్ట్ చేసి మన వెబ్‌సైట్ ఫస్ట్ పేజీలో ఫస్ట్ ప్లేస్‌కి వచ్చింది అని చెప్పి మనం చేయడం ఆపేసాము అంటే మళ్ళీ అది డౌన్‌కి వెళ్ళిపోతుందనమాట. ఇది కంటిన్యూయస్ వర్క్. ఒకరోజు చేసి ఒకరోజు ఆపేది కాదు. కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఒకవేళ చేసిన తర్వాత కూడా ఒక 2, 3 మంత్స్ మనం అస్సలు ఏ వర్క్ చేయలేదనుకో స్లోగా డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత మనము మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఫస్ట్ టైమ్ వచ్చినంత ఫాస్ట్‌గా సెకండ్ టైమ్ అనేది రాదు. ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట. తర్వాత
ఓవరాల్‌గా మనకి ఎస్‌ఈఓ ఏంటంటే మన బిజినెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడొచ్చేసి మనం ఈ ఆప్టిమైజేషన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. అంటే వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేస్తాము. అలాగే కంటెంట్‌ని ఆప్టిమైజ్ చేస్తాము. కామర్స్ ప్రొడక్ట్ పేజెస్‌ని ఆప్టిమైజ్ చేస్తాం. లోకల్ లిస్టింగ్స్‌ని ఆప్టిమైజ్ చేస్తాం. అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఆప్టిమైజ్ చేస్తాం. ఈ ఇన్ని ప్లేసెస్‌లో మనం ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. లైక్ కమింగ్ టు ద వెబ్‌సైట్‌కొచ్చేసరికి ఏంటంటే ఎలా ఆప్టిమైజ్ చేస్తాము వెబ్‌సైట్‌ని అంటే వెబ్‌సైట్ స్ట్రక్చర్స్‌ని, కీవర్డ్, మెటా ట్యాగ్స్ ఇవన్నీ యూజ్ చేసి వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేస్తాం. ఇవన్నీ యూజ్ చేసి ఆప్టిమైజ్ చేస్తే మన వెబ్‌సైట్ అనేది సెర్చ్ ఇంజిన్‌లో మనకి కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా చేస్తాం, ఏం చేస్తాము అనేది నెక్స్ట్ క్లాసెస్‌లో మనకన్నీ వస్తాయి. బట్ ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాం? కీవర్డ్స్‌ని ఎలా తీసుకుంటాము? ఆ కీవర్డ్స్‌లో మెటా ట్యాగ్స్‌ని క్రియేట్ చేస్తాం. ఆ మెటా ట్యాగ్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇయన్నీ కూడా మనకి నెక్స్ట్ కమింగ్ క్లాసెస్‌లో వస్తాయి ప్రాక్టికల్స్ చేసేటప్పుడు. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్‌లో ఏంటంటే ఎస్‌ఈఓ స్ట్రాటజీస్. అంటే ఈ ఎస్‌ఈఓ గైడ్‌లైన్స్‌ని యూజ్ చేసి బ్లాగ్ ఎలా రాస్తాం, ఆర్టికల్స్ ఎలా రాస్తాం, ల్యాండింగ్ పేజెస్ ఎలా రాస్తాం, టార్గెట్ రిలవెంట్ సెర్చ్ క్వెరీస్‌ని ఎలా రాసుకుంటాం. ఇవన్నీ కూడా కంటెంట్ మార్కెటింగ్‌లో యూజ్ చేసే ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనమాట. అలాగే కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్ పేజెస్, ల్యాండింగ్ పేజెస్ ఎలా చేస్తాము అనేది మనం కామర్స్ ప్రొడక్ట్స్‌కి చూస్తాం. అండ్ లోకల్ లిస్టింగ్స్. ఈ లోకల్ లిస్టింగ్స్ అంటే గూగుల్ మై బిజినెస్ ప్లేస్. ఈ లోకల్ లిస్టింగ్స్ అనేవి మనకి లోకల్ ఎస్‌ఈఓలో వస్తాయి. అక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి లోకల్ లిస్టింగ్స్ అంటే ఏంటంటే లైక్ మనము డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇచ్చామనుకోండి. అది నార్మల్ కీవర్డ్. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని గాని, ఇన్ అమీర్పేట్ అని గాని, ఇన్ ఎస్ఆర్ నగర్ అని గాని ఇట్లాంటివి ఇస్తే అవి లోకల్ లిస్టింగ్స్ కిందకొస్తాయి. ఆ లోకల్ లిస్టింగ్ ఆప్టిమైజేషన్ చేసుకుంటాం. అలాగే సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియా అనేది మనకి ఆల్రెడీ నార్మల్‌గా పర్సనల్‌గా యూజ్ చేస్తాం. బట్ సోషల్ మీడియాలో కంపెనీ పరంగా వచ్చేసరికి ఏంటంటే కార్పొరేషన్ థింగ్ కీవర్డ్స్, ఇన్‌కార్పొరేటెడ్ కీవర్డ్స్ అంటే లైక్ మనం యూజ్ చేసే బిజినెస్ కీవర్డ్స్‌ని బయోలో యూజ్ చేస్తాం. అంటే మన బయో డేటా యాడ్ చేసే దగ్గర. అండ్ పోస్ట్‌లు రోజు డైలీ పోస్ట్‌లు చేయడము, దాన్ని సెర్చ్ విజిబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆప్టిమైజేషన్ కిందకే వస్తాయి. టోటల్‌గా మనకి 4 ఉన్నాయన్నమాట మేజర్‌గా మాడ్యూల్స్. ఏంటి అంటే ఎస్‌ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ గూగుల్ యాడ్స్. ఇవి 4 గనక ప్రాపర్‌గా చేస్తే మిగతా అన్నీ గూడా సిమిలర్‌గానే ఉంటాయి. చిన్న చిన్న చేంజెస్ తోటి. మనం కొత్తగా స్పెషల్‌గా అక్కడ నేర్చుకోవాల్సింది కూడా ఏముండదు. చాలా ఈజీగానే ఉంటది. లైక్ ఇవి 4 గనక కరెక్ట్‌గా చేస్తే చాలు. మనం లోకల్ ఎస్‌ఈఓ చేయాలన్నా ఆల్మోస్ట్ మన వెబ్‌సైట్ ఎస్‌ఈఓకి రిలేటెడ్‌గానే ఉంటది. లైక్ మొబైల్ ఎస్‌ఈఓ చేయాలన్నా ఇది రిలేటెడ్‌గానే ఉంటది. ఇట్లా ప్రతి ఎస్‌ఈఓ కూడా మనం నార్మల్‌గా నేర్చుకునే వెబ్ ఎస్‌ఈఓతో రిలేటెడ్‌గానే ఉంటాయి. ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్టిమైజేషన్స్. ఎక్కడెక్కడ మనం ఆప్టిమైజేషన్ యూజ్ చేస్తాము అంటే వెబ్‌సైట్‌లో, కంటెంట్‌లో, కామర్స్ ప్రొడక్ట్ పేజెస్, ల్యాండింగ్ పేజెస్‌లో, లోకల్ ఎస్‌ఈఓ, మొబైల్ ఎస్‌ఈఓ, మొబైల్ ఆప్టిమైజేషన్ ఈ ప్లేసెస్‌లో మనం ఆప్టిమైజేషన్ అనేది వర్క్ చేస్తామనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ఎస్‌ఈఓ దాన్ని వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటాం. మనకు మేజర్‌గా ఎస్‌ఈఓ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఇది మేజర్ టైపు. ఇందులో వచ్చేసి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అండ్ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ. ఇందులో వచ్చేసి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ఎస్‌ఈఓ టాపిక్ అనేది వైట్ హ్యాట్ ఎస్‌ఈఓకి సంబంధించింది. మనం చేసే ప్రతి వర్క్ కూడా వైట్ హ్యాట్ ఎస్‌ఈఓకి సంబంధించింది. ఇందులో బ్లాక్ హ్యాట్ గానీ, గ్రే హ్యాట్ గానీ ఇన్వాల్వ్ అవ్వదు. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓకి, వైట్ హ్యాట్ ఎస్‌ఈఓకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అనేది గూగుల్ ప్రొవైడ్ చేసింది. గూగుల్ వాళ్ళ గైడ్‌లైన్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఇక్కడ వర్క్ చేస్తాం. హ్మ్.
ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ఏంటంటే కంప్లీట్‌గా గూగుల్ వాళ్ళ గైడ్‌లైన్స్‌కి ఆపోజిట్‌గా ఉంటుందనమాట. కంప్లీట్ వాళ్ళు ఏదైతే చేయొద్దంటారో దాంతో చేస్తారది. ఇలా చేయడం వల్ల మనకి వెబ్‌సైట్ అనేది బ్లాక్ అవుతుంది. కానీ ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే లైక్ స్పామ్స్ చేసేవాళ్ళు లేకపోతే చాలా ఫాస్ట్‌గా రిజల్ట్ కావాలనుకునేవాళ్ళు యూజ్ చేస్తారు. రిజల్ట్ అయితే చాలా ఫాస్ట్‌గా వస్తుంది. కానీ గూగుల్ అప్డేట్స్ వచ్చినప్పుడు, గూగుల్ అల్గారిథం రోల్ అయినప్పుడు ఇట్లా అవన్నీ చూసుకొని అప్పుడు మన వెబ్‌సైట్ అనేది బ్లాక్ అవుతుంది. రియల్‌గా, జెన్యూన్‌గా బిజినెస్‌లు చేసేవాళ్ళు అసలు ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ జోలికైతే వెళ్లరు. అందరూ కూడా ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓకే చేస్తారు. ఇదేంటంటే చాలా స్లో ప్రాసెస్ అనమాట. మనం ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తే మనకి రిజల్ట్ రావడానికి 6 మంత్స్ పడుతుంది. మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. తర్వాత ఇండెక్స్ అయిన తర్వాత మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్ వస్తుంది. బట్ చాలా టైమ్ టేకింగ్ అనమాట. ఇమ్మీడియేట్‌గా లీడ్స్ అనేవి రావు. దానికోసం అనేసి ఏం చేస్తారంటే ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ ఏఐ త్రూ అంటే మనకు బ్లాక్ హ్యాట్ చేస్తే మన వెబ్‌సైట్ అనేది చాలా ఫాస్ట్‌గా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తది. పెనలైజ్ అవుతూ ఉంటుంది. హ్మ్. కాబట్టి మనం ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అనేది అసలు టచ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి గ్రే హ్యాట్ ఎస్ఈఓ. ఈ గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే లైక్ ఇందులో వచ్చేసి కొన్ని వైట్ హ్యాట్ టెక్నిక్స్ అండ్ కొన్ని బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ అన్నీ మిక్స్డ్‌గా ఈ గ్రే హ్యాట్ ఉంటుంది. బట్ ఈ గ్రే హ్యాట్ అనేది కూడా గూగుల్ రికమెండెడ్ కాదు. ఇది కూడా అన్‌ఎథికల్ ప్రాసెస్. బ్లాక్ హ్యాట్ అండ్ గ్రే హ్యాట్ 2 అన్‌ఎథికల్. ఈ 2 చేసిన మన వెబ్‌సైట్ అనేది ప్రాబ్లమ్‌లో ఉంటుంది. లైక్ అందుకోసం అనేసి మనం ఏం చేస్తామంటే కంప్లీట్‌గా ఇవి 2 అవాయిడ్ చేస్తాము. ఇది మాత్రమే చేస్తాం. మనం ఇంక కంప్లీట్ కోర్స్ మొత్తం మనం నేర్చుకునేదంతా వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ కిందకొస్తది. కానీ ఇప్పుడు ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటే మనం ఏమేం చేయాలో చెప్తుంది. బట్ ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ మనకి ఏం చేయకూడదో కూడా చెప్తదనమాట. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏమేమొస్తాయి, ఏమేం చేయకూడదు అనేది మనం తెలుసుకుంటే వ ఒకవేళ మనం వర్క్ చేసేటప్పుడు తెలియకుండా ఏదైనా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటే అవి అవాయిడ్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ బ్లాక్ హ్యాట్ గురించి, గ్రే హ్యాట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే మనం ఈ వైట్ హ్యాట్ గురించి నెక్స్ట్ స్టెప్స్ అయితే చూద్దాము. లైక్ ఇక్కడొచ్చేసి మనకి జస్ట్ వాట్ ఈస్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, వాట్ ఈస్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ అనేది ఇక్కడ డెఫినేషన్స్ అయితే ఉన్నాయి. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటంటే మనకి దిస్ అన్ఎథికల్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే కీవర్డ్ స్టఫింగ్, క్లాకింగ్, లింక్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా మనకి ఇందులో వచ్చే టాపిక్స్. వీటిని మనం ఎలా చేస్తాము, ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఈ గ్రే హ్యాట్ గురించి కూడా. బట్ జస్ట్ డెఫినేషన్స్ మీరేమన్నా దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి వీటిని ప్రిపేర్ అవ్వండి. అలాగే అప్పుడప్పుడు మీకు ఇంటర్వ్యూలో కూడా క్వెషన్ అడుగుతారనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ? ఆర్ డూ యూ హావ్ ఐడియా అబౌట్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ? ఇట్లా అడుగుతుంటారు. సమ్ టైమ్స్ మీరు ఇట్లాంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఫేస్ చేస్తారు కాబట్టి దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకొక ఐడియా ఉంటుంది. దాని గురించి ఇలా తెలుసు, ఇలా చేయడం వల్ల ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఉంటుంది ప్రాపర్‌గా. ఇది మన మామూలుగా వైట్ హ్యాట్ ఎస్ఈఓకి సంబంధించిన నెక్స్ట్ దాన్ని మనం చూద్దాము. లైక్ ఇప్పుడేంటంటే వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఫస్ట్. ఈ వైట్ హ్యాట్ ఎస్ఈఓ కంప్లీట్ అయిన తర్వాత బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, గ్రే హ్యాట్ ఎస్ఈఓ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ వైట్ హ్యాట్ ఎస్ఈఓలో టైప్స్ ఏంటి? ఈ వైట్ హ్యాట్ ఎస్ఈఓలో కూడా మనకి 4 టైప్స్ ఉంటాయి మేజర్‌గా. ఒకటి ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ సెకండ్ వన్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అండ్ థర్డ్ వన్ టెక్నికల్ ఎస్ఈఓ, ఫోర్త్ వన్ లోకల్ ఎస్ఈఓ. ఈ 4 మనకి మేజర్‌గా వచ్చే వైట్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్. ఓకేనండి. ఇక్కడి వరకు మీకు అర్థమైందా? ఏమన్నా కన్‌ఫ్యూజన్ ఉందా? అర్థమైంది. ఓకే. అంటే ఎస్ఈఓస్ ఇన్ని టైప్స్ ఉన్నాయి గదా! వీటిలో ఏమన్నా కన్‌ఫ్యూజన్ ఏం లేదుగా? లేదండి. హ్మ్. అంతే ఎందుకంటే
రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా! ఆ! అలాంటివి. ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు అంటే ఫాలో అవ్వడానికి ఓకే గదా! అంటున్నా క్లాస్. ఓకే. ఇక్కడ ఎందుకంటే మనం ఓన్ వర్డ్స్‌లో అయినా గూడా చెప్పొచ్చు కదా! ఏంటి ఇదే చెప్పాలని ఏంటండి? మన ఓన్ ఫార్మాట్‌లో గూడా అసలు చెప్పగలగొచ్చు కదా! చెప్పాల్సింది ఓన్ ఫార్మాట్‌లో అండి. ఇదేం బట్టి కొట్టి ఇలానే చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకొని మీరు ఓన్‌గా చెప్పండి. జస్ట్ కంటెంట్ అర్థం చేసుకొని మన ఓన్ ఫార్మాట్‌లో హ్మ్. మన ఓన్ లాంగ్వేజ్‌లో మనం ఆ! చెప్పుకోవచ్చు. సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకొని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే ఈ వర్డ్స్ అనేవి టర్మినాలజీ అనేది మిస్ కాకుండా చూసుకోవాలి. ఆ సబ్ హెడ్డింగ్స్ మాత్రం ఆ! గుర్తుపెట్టుకోవాలి. ఆ! ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంటే కొంతమందికి ఇక్కడ కన్‌ఫ్యూజన్ వస్తదనమాట. వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్ అని మళ్ళీ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అంటే అన్నీ కొంచెం క్లమ్జీ అయిపోతుంటాయి. అందుకోసమే చెప్తున్నాం. బట్ మనం చేసే వర్క్ అయితే వైట్ హ్యాట్. హ్మ్. ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలో టైప్స్ ఉంటాయన్నమాట. ఇక మనం చేసే వర్క్ అంతా కూడా ఇదే ఉంటుంది. వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలో ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ, లోకల్ ఎస్‌ఈఓ, టెక్నికల్ ఎస్‌ఈఓ అనేది 4 పార్ట్స్ ఉంటాయి. ఇందులో ఆన్ పేజీ, ఆఫ్ పేజీ అండ్ టెక్నికల్ ఎస్‌ఈఓ వచ్చేసి కంప్లీట్‌గా మన వెబ్‌సైట్ మీద ఉంటుందన్నమాట. లోకల్ ఎస్‌ఈఓ అనేది మనం యూజ్ చేసుకునే లోకల్ కీవర్డ్స్ అంటే లైక్ ఇక్కడ మనం లైక్ ఆహ్, ఇక్కడ హైదరాబాద్ అని యూజ్ చేశామనుకోండి. హైదరాబాద్ అని యూజ్ చేసినప్పుడు ఇక్కడ వస్తుంది గదా! ఇది అనమాట లోకల్ ఎస్‌ఈఓ చేసేది ఇక్కడ చేస్తాం. ఈ ఈ మన వెబ్‌సైట్ ఇక్కడ ర్యాంక్ అవ్వడానికి చేసేదాన్ని లోకల్ ఎస్‌ఈఓ అంటాం. ఇప్పుడు మనం చేసే 4 ఎస్‌ఈఓస్ ఈ 4 గనక పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మిగతా ఏ ఎస్‌ఈఓ అయినా గూడా మీరు చేసేయొచ్చు. అంటే అవి మళ్ళీ స్పెషల్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముండదు. సేమ్ టెక్నిక్సే ఉంటాయి. ఇక్కడొచ్చేసి టిపికల్లీ 4 మెయిన్ టైప్స్ ఆఫ్ ఎస్‌ఈఓస్ టార్గెట్ ద డిఫరెంట్ యాస్పెక్ట్స్. మనం ఇన్ 3 ఎస్‌ఈఓస్ వెబ్‌సైట్ మీద, ఫోర్త్ ఎస్‌ఈఓ లోకల్ మీద చేస్తాం. ఫస్ట్ ఆన్ పేజీ అన్నారు గదా! ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఏంటి అంటే, మనం ఈ బ్లాగ్‌లో డైలీ కంటెంట్ అప్డేట్ చేస్తాం. ఈ కంటెంట్ అప్డేట్ చేయడాన్ని మనం ఆన్ పేజీ అంటాం. అంటే వెబ్‌సైట్‌లోకి లాగిన్ చేసి, వెళ్ళిన తర్వాత లోపలికెళ్ళి కంటెంట్ ప్రమోట్ చేస్తాం వెబ్‌సైట్‌లోకి. దీన్ని మనం ఆన్ పేజీ అంటాము. ఈ ఆన్ పేజీ అనేది లైక్ ఆన్ పేజీ ఫోకస్ టు ఆప్టిమైజింగ్ ద ఇండివిడ్యువల్ వెబ్ పేజెస్ టు ర్యాంక్ హైయర్ ఇన్ అండ్ ఎర్న్ మోర్ రెలెవెంట్ ట్రాఫిక్. ఈ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది ఈ వెబ్‌సైట్‌లో కంటెంట్ ప్రమోట్ చేస్తాము. ఎందుకంటే మన ఈ ఇండివిడ్యువల్ వెబ్ పేజీ ఇండెక్స్ అవ్వడానికి. జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఒక లింక్ వచ్చేస్తుంది. ఇది ఇండివిడ్యువల్‌గా వెబ్ పేజ్. లైక్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే టోటల్ వెబ్‌సైట్. జస్ట్ ఇదనేది ఇక్కడొచ్చేది వెబ్‌సైట్. ఇందులోకొచ్చి మనము ఒక పేజీని క్లిక్ చేసామంటే ఇది వెబ్ పేజ్ అనమాట. ఈ ఇండివిడ్యువల్ వెబ్ పేజీని ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్ పేజీలో ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటారు. ఈ ఆన్ పేజ్‌లో ఈ వెబ్ పేజీలో మనం లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఈ కంటెంట్‌ని ఇక్కడ పోస్ట్ చేయగలము. లేకపోతే పోస్ట్ చేయలేము. దీన్ని ఆన్ పేజీ అంటాం. నెక్స్ట్ ఆఫ్ పేజీ ఈ ఆన్ పేజీకొచ్చే ఎలిమెంట్స్ ఏమేమి కావాలి యాన్ పేజీ చేయడానికి అంటే లైక్ కీవర్డ్స్ కావాలి అండ్ కంటెంట్ కావాలి, మెటా ట్యాగ్స్ కావాలి, హెడ్డింగ్స్ కావాలి, లైక్ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ కావాలి, ఇంటర్నల్ లింక్స్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా మనకి ఆన్ పేజ్ కిందకొచ్చే ఎలిమెంట్స్ అనమాట. ఇవన్నీ ప్రాపర్‌గా చేస్తే ఆన్ పేజ్ అనేది ఆప్టిమైజేషన్ కరెక్ట్‌గా అయినట్టు. కీవర్డ్స్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేయాలి? ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? ఎలాంటి కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలనేది నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. అండ్ కంటెంట్ క్వాలిటీ. ఈ క్వాలిటీ కంటెంట్ ఎలా తీసుకోవాలి అనేది మనం ఆర్టికల్స్ రాసేటప్పుడు చెప్తాను. కంటెంట్ క్వాలిటీ ఎలా ఉండాలి? ఏ ఫార్మాట్‌లో ఉండాలి? ఎన్ని వర్డ్స్ తీసుకోవాలి? ఇవన్నీ లైక్ జస్ట్ అప్పటి వరకు జస్ట్ ఇదే కంటెంట్ క్వాలిటీ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. కీవర్డ్స్ ఆప్టిమైజేషన్ అండ్ క్వాలిటీ కంటెంట్, మెటా ట్యాగ్స్. మెటా ట్యాగ్స్ అంటే మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. మనము ర్యాంక్ మత్ ప్లగిన్‌లో యాడ్ చేసాం కదా! అదే. అలాగే హెడర్స్, ఇమేజెస్, ఇమేజ్‌కి యూజ్ చేసే ఆల్ట్ టెక్స్ట్. మనము ఇమేజ్ అప్‌లోడ్ చేసినప్పుడు ఆల్ట్ టెక్స్ట్ యూజ్ చేసుకున్నాము అవి. తర్వాత ఈ ప్లగిన్స్ అంటే ఇవండి. ఏంటంటే మనం మెటా ట్యాగ్స్ అంటే ప్లగిన్స్ యాడ్ చేసాం గదా! ఆ ప్లగిన్‌లో మనము మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేసాం కదా!
అవి. అంటే ఫస్ట్ హోమ్ పేజ్‌కి మళ్ళీ బ్లాగ్‌లో చూపిస్తాలెండి. నేను ఒకసారి ప్రాక్టికల్‌గా మళ్ళీ ఓకే. చూపిస్తాను. బట్ బ్లాగ్‌లో మనము ఫస్టు వెబ్‌సైట్ డిజైన్ చేసిన తర్వాత ర్యాంక్ మత్ ప్లగ్ఇన్ యాడ్ చేసి హ్మ్. 60 క్యారెక్టర్స్ టైటిల్, 160 క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేసాం కదా! హ్మ్. అది చెప్ ఒకసారి మళ్ళీ మనం బ్లాగ్‌లో చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి. అందుకని ఈ వర్డ్స్ అన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తే ఆన్ పేజ్ కంప్లీట్ అయినట్టు. కీవర్డ్స్, కంటెంట్, మెటా ట్యాగ్స్, హెడర్స్, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్, ఇంటర్నల్ లింక్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తే ఇది ఆన్ పేజ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ పేజ్ అయినాక ఆఫ్ పేజ్. ఈ ఆఫ్ పేజీలో మనం వెబ్‌సైట్‌లో లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ కంటెంట్ మొత్తం ఆప్టిమైజ్ అయిపోయిన తర్వాత మనం లాగ్ ఆఫ్ చేసి బయటకొచ్చినాక మనం ఈ లింక్ క్లిక్ చేస్తాం కదా! ఇప్పుడు బ్లాగ్ అప్‌లోడ్ చేసాము. ఈ బ్లాగ్ ఇప్పుడే ఆన్ పేజ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాం. తర్వాత లాగౌట్ చేసి బయటకొచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినాక ఇక్కడ లింక్ వస్తుంది. ఈ లింక్‌తో మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తాం. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయడానికి మనకి ఎలాంటి లాగిన్ డీటెయిల్స్ గాని, వెబ్‌సైట్ డీటెయిల్స్ గాని అవసరం లేదు. జస్ట్ ఈ లింక్ ఉంటే సరిపోతుంది. ఒక వెబ్‌సైట్‌లో లింక్. ఈ లింక్ యూజ్ చేసి మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఇక్కడ వెబ్‌సైట్ ర్యాంక్ అనేది పెరుగుతుంది. ఈ వెబ్‌సైట్‌కి ర్యాంక్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం ఆడిట్ చేసినప్పుడు నేను చూపిస్తాను వెబ్‌సైట్ ర్యాంకు. వెబ్‌సైట్‌కి గనక ర్యాంకింగ్ వస్తే, ఆ ర్యాంకింగ్‌ని బట్టి మన వెబ్‌సైట్ అనేది గూగుల్‌లో ఆప్టిమైజ్ అవుతుంది. అట్లా గూగుల్ ర్యాంక్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తాం. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీలో వచ్చే మనకి కీ ఎలిమెంట్స్ ఏంటంటే బ్యాక్ లింక్ బిల్డింగ్. బ్యాక్ లింక్ బిల్డింగ్ అంటే ఈ బ్యాక్ లింక్స్ అనేవి మనకి కనిపించవు. వితౌట్ టూల్. ఓన్లీ టూల్స్‌లో మాత్రమే మనం చెక్ చేయగలం ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి మన వెబ్‌సైట్‌కని. ఈ బ్యాక్ లింక్ బిల్డింగ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. కొన్ని సెపరేట్ జాబ్స్ కూడా ఉంటాయనమాట. లింక్ బిల్డర్స్ జాబ్స్ అనేసి బ్యాంక్ లింక్ క్రియేషన్ జాబ్స్ అని ఉంటాయి సెపరేట్‌గా. బట్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సాలరీస్ తక్కువ ఉంటాయి గానీ, ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ ప్రీవియస్ అయితే చాలామంది బ్యాక్ లింక్స్ కోసమే హైర్ చేసుకునేవాళ్ళు. ఈ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం త్రూ మన వెబ్‌సైట్‌కి ర్యాంక్ అనేది వస్తుందనమాట. మనకి ఎన్ని లింక్స్ అయితే మన వెబ్‌సైట్‌ని సపోర్ట్ చేస్తాయో, ఆ లింక్స్‌ని బేస్ చేసుకొని ర్యాంక్ అనేది వస్తుంది. ఈ బ్యాక్ లింక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా క్రియేట్ చేయాలి? ఏమేమి వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి? ఇవంతా కూడా మనం ఆఫ్ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాం. యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు గనక జాబ్‌లో జాయిన్ అయితే మీకు ఫస్ట్ ఇచ్చే టాస్క్ ఏంటంటే ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఇస్తారు. ఇది ఈజీ కాన్సెప్ట్ ఎవరైనా చేయొచ్చు. లైక్ కాకపోతే ఎక్కువ టైం పడుతుంది. చాలా టైం అంటే వెబ్‌సైట్స్ వెతుక్కోవడము, అవి సబ్మిషన్ చేస్తే అవి యాక్సెప్ట్ చేస్తాయా లేదా ఇవన్నీ చూసుకుంటూ వర్క్ చేయాలి కాబట్టి టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ యాస్ ఎ ఫ్రెషర్స్‌గా ఎవరైతే ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేస్తారో వర్క్, వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే టాస్క్ ఏంటంటే హాఫ్ పేజ్ యాక్టివిటీస్. మిగతా ఏమి ఇవ్వరు. ప్రెజెంట్ ఇప్పుడంటే ఒక వెబ్‌సైట్‌కి ఒకళ్ళే వర్క్ చేయాలంటే మిగతా అన్నీ కలిపి చేయాలి. అదే ఒక టీమ్ ఉన్న కంపెనీలో జాయిన్ అయితే, పెద్ద కంపెనీస్‌లో గనుక జాయిన్ అయితే మనకి ఫస్ట్ ఇచ్చే టాస్క్ ఇదే ఉంటది. అందులో లింక్ బిల్డింగ్ ఉంటుందనమాట. తర్వాత సోషల్ సిగ్నల్స్ అంటే లైక్ మనం సోషల్ మీడియా ఛానల్స్‌లో కంటెంట్ పోస్ట్ చేయడము, ఇమేజెస్ పోస్ట్ చేయడము ఇట్లాంటివి. తర్వాత మన బ్రాండ్ మెయింటెనెన్స్ అంటే మన లోగోస్, కలర్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటాం. అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్‌రీచ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా! లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే లైక్ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ప్రమోట్ చేసుకోవటము. నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్. ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్. దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఆన్‌లైన్ రెప్యుటేషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. బట్ ఇందులో ఉండే ఇందాక ఎస్ఈఓ చెప్పారు కదండీ! బ్లాక్, వైట్, ఆ! గ్రే కలర్. దాంతో పాటు ఇవి కూడా సబ్ టైప్స్ అండి? లేదా ఇవి వైట్ అవి
ఎస్‌సిఓలో వైట్ హ్యాట్ వైట్ హ్యాట్ బ్లాక్, గ్రే మనకు దీనికి సంబంధం లేదసలు. ఓకే. అవి 2 గూగుల్ అలో చేయదు. హ్మ్. ఓన్లీ వైటే. అంటే ఓన్లీ ఇప్పుడు వైట్. ఆ వైట్‌లో ఈ ఎస్‌సిఓ 3 ఈ ఆ! ఈ యొక్క టైప్స్ అవునండి. అదే ఈ గదా! టైప్స్. ఆ! అవును. అంతే. లైక్ ఇక్కడ మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తానులెండి మీకు. హ్మ్. అంటే నేను హ్మ్. గుర్తుపెట్టుకోవడానికని అవును. ఇప్పుడు మనం ఇక నుంచి ఏ చేసినా కూడా కంప్లీట్‌గా మనం స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు చేసినయి గాని, ఇక ముందు కంప్లీట్ కోర్స్ చేసినా, వర్క్ చేసినా మొత్తం వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలోనే చేస్తాం. బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్ అనేవి అవి గూగుల్ నాట్ అలౌ. గూగుల్ నాట్ అలౌ చేయదు ఆ ప్రాసెస్‌ని. ఓకే. అవి 2 అవాయిడ్ చేసేసేయి. ఇంకేది చేసినా, ఏ వర్క్ చేసినా వైట్ హ్యాట్ అనే గుర్తుపెట్టుకోండి ఇంక. ఇందులో ప్రతీదీ గూడా పెద్ద కాన్సెప్ట్స్. బ్యాక్ లింక్ ఒక పెద్ద కాన్సెప్ట్. అండ్ సోషల్ మీడియా సిగ్నల్స్ సోషల్ సిగ్నల్స్ అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ చేయడం ఇది పెద్ద కాన్సెప్ట్ మనకి. అండ్ బ్రాండ్ మెయింటెనెన్స్ ఇది కూడా అంతే. ఇన్‌ఫ్లుయెన్సర్ అవుట్‌రీచ్ ఇది కూడా అంతే. అలాగే ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ ఇది కూడా అంతే. ఇందులో వచ్చేసి మనకన్నీ కూడా చాలా పెద్ద కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, స్ ఆహ్, ఏ డే లైక్ వేరియేషన్స్ ఉంటాయి. లైక్ బ్యాక్ లింక్స్ ఒక ప్రాసెస్ ఉంటుంది. సోషల్ సిగ్నల్స్‌లో ఇంకో రకమైన ప్రాసెస్. ఇట్లా డిఫరెంట్ ప్రాసెస్‌లుంటాయి. మొత్తం కలిపి మనం హాఫ్ పేజ్ ఎస్‌సిఓ అంటాం. మనకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా ఇది. ఆన్ పేజ్ మీద మనం 1 అవర్, హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. కానీ ఆన్ పేజ్ అయితే ఫాస్ట్‌గా అయిపోతది. వితిన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ లోపు. బట్ ఈ హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయాలంటే మనకి అట్‌లీస్ట్ 3-4 అవర్స్ పడతది వెబ్‌సైట్‌కొచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టెక్నికల్ ఎస్‌ఈఓ. టెక్నికల్ ఎస్‌ఈఓ ఏంటంటే మన వెబ్‌సైట్‌లో ఉండే టెక్నికల్ యాస్పెక్ట్స్‌లో ఏమన్నా అంటే ఎలా ఉంది టెక్నికల్ యాస్పెక్ట్స్‌లో సెర్చ్ ఇంజిన్ మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేస్తుందా లేదా? మన వెబ్‌సైట్ ఇండెక్స్ అయిందా లేదా? వెబ్‌సైట్ స్పీడ్ ఎలా ఉంది? వెబ్‌సైట్‌లో హ్మ్. ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా? టాక్ సీలింగ్స్ ఉన్నాయా? ఇట్లాంటివన్నీ గూడా మనకి టెక్నికల్ ఎస్‌ఈఓలో మనం చేస్తాం. లైక్ ఇందులో వచ్చేసి ఎలిమెంట్స్ ఏముంటాయంటే సైట్ స్పీడ్ ఫస్ట్ వెబ్‌సైట్ స్పీడ్ ఫాస్ట్‌గా ఉందా లేదా? అలాగే మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా వెబ్‌సైట్. అంటే మొబైల్ ఫ్రెండ్లీ అంటే మన వెబ్‌సైట్ మొబైల్‌లో ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్‌గా ఓపెన్ అవుతుందా లేదా? అలాగే మన వెబ్‌సైట్ గూగుల్ బాట్స్ క్రాల్ చేస్తున్నాయా లేదా? అంటే స్ట్రక్చర్డ్ డేటా మన వెబ్‌సైట్ స్ట్రక్చర్డ్ డేటా ఎలా ఉంది? లైక్ స్కీమాస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఈ సైట్ మ్యాప్ ఉందా లేదా మన వెబ్‌సైట్‌లో? అసలు ఏంటి అనేది మనం నెక్స్ట్ థియరీలోకెళ్ళినాక అది లైక్ ప్రాక్టికల్‌లోకెళ్ళాక ఇవి మొత్తం వస్తాయి. బట్ ఈ వర్డ్స్ ఫస్ట్ టర్మినాలజీ అయితే ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లైక్ సెక్యూర్డ్ సాకెట్ లేయర్ సర్టిఫికేట్ అంటే లైక్ హెచ్‌టిటిపిఎస్ అని ఉంటే అది మనకి సెక్యూర్డ్ సాకెట్ లేయర్ అన్నమాట. లైక్ ఇట్లా. ఓన్లీ హెచ్‌టిటిపియే ఉందనుకోండి దానికి సెక్యూరిటీ లేనట్టు. అలాంటిది ఉందా లేదా మన వెబ్‌సైట్‌కి అనేది టెక్నికల్ ఎస్‌ఈఓలో చెక్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద లోకల్ ఎస్‌ఈఓ. లోకల్ ఎస్‌ఈఓ అంటే మనకి లోకల్‌గా లైక్ హైదరాబాద్‌లో సెర్చ్ చేశారనుకోండి హైదరాబాద్ లేకపోతే ఇట్లా ఎస్ఆర్ నగరు, దిల్‌సుఖ్ నగరు, ఎల్బీ నగర్ ఇట్లా టైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియా రిలేటెడ్‌గా మన రిజల్ట్ అనేది కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది ఒకటి. నెక్స్ట్ మన నేము, అడ్రెస్సు, ఫోను నంబరు లోకల్ మై బిజినెస్ ప్రొఫైల్‌లో కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అలాగే కస్టమర్ రివ్యూస్, లోకల్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఎలా చేయాలి ఈ లోకల్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా లోకల్ ఎస్‌ఈఓకి సంబంధించినవి. లైక్ ఈ గూగుల్ మై బిజినెస్ ప్లేస్‌లో మన వెబ్‌సైట్‌ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి? అలాగే డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి? ఇయన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. తర్వాత ఇదేంటంటే మనకి ఇంకా ఇవి ఇంతవరకు మనం నేర్చుకుంటే ఈ కామర్స్ ఎస్‌ఈఓ సేమ్ ఇలానే ఉంటుంది. బట్ ప్రతి ప్రొడక్ట్‌కి మనం చేయాల్సి ఉంటుంది. లైక్ అలాగే మొబైల్ ఎస్‌ఈఓ, వాయిస్ సెర్చ్ ఎస్‌ఈఓ ఇవన్నీ గూడా మనకి సిమిలర్‌గానే ఉంటాయి. ఇవి 4 గనుక మీరు కంప్లీట్ చేస్తే ఈ మిగతాయన్నీ గూడా సేమ్ సిమిలర్‌గానే ఉంటాయి. చిన్న చిన్న చేంజెస్‌తో తప్ప. మిగతా అంతా ఒకటే.
లైక్ ఇప్పుడొచ్చేసి ఇవి 4 జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, లోకల్ ఎస్సీఓకి, టెక్నికల్ ఎస్సీఓకి. ఇప్పుడు ఫస్ట్ ఆన్ పేజీ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ ఆన్ పేజీలో ఏమేమి వస్తాయి, ఎలా వస్తాయి అనేది. ఈ ఆన్ పేజ్ ఎస్సీఓలో మనం ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ అనమాట. కీవర్డ్ చూసాం కదా ఇక్కడ. ఫస్ట్ మనకి ఆన్ పేజ్ ఎస్సీఓలో కీవర్డ్స్ అని, ఈ కీవర్డ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. లైక్ అంటే కీవర్డ్ రీసెర్చ్. ఈ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి అంటే దీనికి మనము ఓన్గా అయితే చేయలేము. దీనికి కూడా టూల్స్ అయితే యూజ్ చేయాలి. టూల్ యూజ్ చేసి కీవర్డ్స్ని రీసెర్చ్ చేయాలన్నమాట. మంచి కీవర్డ్స్ ఏవి, ఎలాంటి కీవర్డ్స్ తీసుకోవాలి అంటే అవన్నీ చెక్ చేసుకోవడానికి మనం టూల్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ అయితే అసలు ఆ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేస్తామంటే ఐడెంటిఫై ద రిలవెంట్ అండ్ హై ట్రాఫిక్ కీవర్డ్ రిలేటెడ్ టు యువర్ నిచ్. అంటే మనకి రిలేటెడ్గా ఉన్న రిలవెంట్ కీవర్డ్స్ విత్ హై ట్రాఫిక్ ఉన్న కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. హై ట్రాఫిక్ అంటే ఏంటంటే ఎక్కువగా ఎండ్ యూజర్స్ సెర్చ్ చేస్తూ ఉండాలి గూగుల్లో. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉందనుకోండి, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంది. ఈ ఆన్లైన్ ట్రైనింగ్కి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారా, ఆఫ్లైన్ ట్రైనింగ్కి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఆన్లైన్ ట్రైనింగ్కి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేది ఆన్లైన్కి మారుస్తారు. అలాగే ఆఫ్లైన్లో ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఆఫ్లైన్ ట్రైనింగ్స్ అనేవి చేస్తుంటారు. అంటే ఎగ్జాంపుల్కి ఇలా లైక్ మనం ఆన్లైన్ ట్రైనింగ్లోనే ఇంకా 2 తీసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అని, అలాగే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అని 2 కీవర్డ్స్ తీసుకున్నాం అనుకోండి. ఏఐ డిజిటల్ మార్కెటింగ్కి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్కి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. ఏఐ డిజిటల్ మార్కెటింగ్కి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ని పక్కన పెట్టేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ని తీసుకుంటాం మనం. అట్లా హై ట్రాఫిక్ ఉన్నాయి, ఎవరు ఏ కీవర్డ్కి అయితే ఎక్కువ సెర్చెస్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సెర్చెస్ మనం ఎక్కడ చూస్తాము అంటే టూల్ చూస్తాం. ఆ టూల్ ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్ నుంచి మనం ఎలా తీసుకుంటాం అనేది ప్రాక్టికల్గా చూద్దాం. ప్రస్తుతానికి జస్ట్ హై ట్రాఫిక్ ఉన్న కీవర్డ్స్, రిలవెంట్ కీవర్డ్స్ మన బిజినెస్కి రిలేటెడ్గా, ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్కి రిలేటెడ్గా హై ట్రాఫిక్ ఉన్న కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్ స్టెప్. ఆ సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్స్ని మనం ఎక్కడెక్కడ యాడ్ చేస్తాము, ఆ కీవర్డ్ ప్లేస్మెంట్స్ ఏంటి అంటే ఈ మొత్తం ఏంటంటే గూగుల్ వాళ్ళ గైడ్లైన్స్, ఇది మొత్తం వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్. ఈ ప్లేసెస్లో పెడితే మాత్రమే మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. గూగుల్ ఐడెంటిఫై ద రిలవెంట్ అండ్ హై ట్రాఫిక్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్ని ఎక్కడ పెట్టాలంటే టైటిల్లో పెట్టాలి, మెటా డిస్క్రిప్షన్లో పెట్టాలి, అంటే హెడర్స్ H1 to H6 ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాగ్స్లో వచ్చేలా చూడాలి. అలాగే బాడీ కంటెంట్ బాడీలో రావాలి, యూఆర్ఎల్లో రావాలి, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్లో రావాలి. ఇలా ఈ ప్లేసెస్ అన్నిట్లోనూ మనం సెలెక్ట్ చేసుకున్న ఆ కీవర్డ్ అనేది రావాలి. ఎగ్జాంపుల్కి ఏఐ ఎస్సీఓ కోర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ కీవర్డ్కి ఎంత హై సెర్చ్ వాల్యూమ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఓకే, దీనికి హై సెర్చ్ వాల్యూమ్ ఉంది కాబట్టి ఈ కీవర్డ్ తీసుకొని కంటెంట్ రాసుకున్న తర్వాత ఫస్ట్ టైటిల్లో వచ్చింది, తర్వాత బ్యాక్ ఎండ్లో ఉండే మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్లో కూడా వస్తుంది ఏఐఎస్సీఓ అనేది. ఏఐఎస్సీఓ కోర్స్ అని మళ్ళీ లైక్ ఇక్కడ వచ్చేసి ఏఐఎస్సీఓ కోర్స్. ఇట్లా మనకు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్లో వస్తుంది, మళ్ళీ అలాగే పేజ్ టైటిల్లో వచ్చింది, అలాగే మనకి ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్లో వచ్చింది. ఇట్లా మనం ఇక్కడ కూడా ఇట్లా వచ్చిందనమాట, ఎక్కడెక్కడ వచ్చిందో ఇట్లా మన కంటెంట్. అలాగే ఈ కంటెంట్లో కూడా మనకి ఇక్కడ ఏఐఎస్సీఓ కోర్స్ అని ఇట్లా కంటెంట్లో రావడం, ఇవన్నీ కూడా మనకి గూగుల్ వల్ల గైడ్లైన్స్, ఏ ఏ ప్లేసెస్లో రావాలో ఆ ప్లేసెస్లో కరెక్ట్గా పెట్టాలి. తర్వాత ఈ కీవర్డ్ అయిపోయినాక సెకండ్ది క్వాలిటీ కంటెంట్. ఈ క్వాలిటీ కంటెంట్ అంటే మనం ఎలాంటి కంటెంట్ని క్వాలిటీ కంటెంట్ అంటాము, హై క్వాలిటీ కంటెంట్, రిలవెంట్ కంటెంట్ అని ఎలా అంటాము అంటే ఫోకస్ ఆన్ ప్రొడ్యూసింగ్ ద వాల్యుబుల్, ఇన్ఫర్మేటివ్ అండ్ యూనిక్ కంటెంట్, సాటిస్ఫై ద యూజర్ ఇంటెంట్.
లైక్ ఈ హై క్వాలిటీ కంటెంట్ అంటే ఏంటి అంటే, మనము ఒక ఏఐ ఎస్‌సిఓ కోర్స్ అని ఒకటి తీసుకున్నాం గదా! ఆ కీవర్డ్‌కి మనం కంటెంట్ రాస్తున్నాం. కంటెంట్ రాసినప్పుడు ఈ వచ్చే కంటెంట్ అనేది యూనిక్‌గా ఉండాలి. అంటే వేరే వాళ్ళెవరు యూజ్ చేసి ఉండకూడదు ఇంతకుముందు. అలాగే ఇన్ఫర్మేటివ్‌గా అంటే ఆ కీవర్డ్ ఎవరైనా సెర్చ్ చేస్తే మన ఆర్టికల్ వాళ్ళకి కనిపిస్తే, వాళ్ళకి ఆ ఆర్టికల్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి. అంటే వాళ్ళేమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ అందులో మనం చేయాలనమాట. లైక్ ఏఐ ఎస్‌సిఓ కోర్స్ అంటే కోర్స్ నేర్చుకునే వాళ్ళు దాని గురించి చూస్తున్నారు కాబట్టి, ఆ కోర్స్ నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి? దానికున్న ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? ఆ కోర్స్ ఎలా నేర్చుకోవచ్చు? ఎన్ని రోజులు పడుతుంది? ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉండాలి. ఇలా ఉంటే దీన్ని ఇన్ హై క్వాలిటీ కంటెంట్ అంటాం. అలాగే యూజర్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ అవుట్‌పుట్ అనేది పర్టిక్యులర్‌గా అందులో డిస్‌ప్లే అవ్వాలి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక కీవర్డ్ తీసుకున్నాం కదా! ఈ కీవర్డ్‌ని ఈ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మనం క్వాలిటీ కంటెంట్ రాసాం. గూగుల్‌లో సైడ్ హెడ్డింగ్స్‌లో వీటిలో కీవర్డ్ రావాలంది వచ్చింది. తర్వాత ఈ కంటెంట్ అనేది క్వాలిటీగా ఉండాలి. వాట్ ఈజ్ ఏఐఎస్‌సిఓ అండ్ వై లెర్న్? ఎందుకు నేర్చుకోవాలి? ఫండమెంటల్స్ ఏంటి? కీవర్డ్ రీసెర్చ్, కంటెంట్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఎలా చేస్తారు? ఎస్‌సిఓ ఎనలిటిక్స్ అండ్ రిపోర్ట్స్ ఎలా తీస్తారు? ఏఐని యూజ్ చేసి. ఇవన్నీ గూడా మనం కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసాం. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మెయింటైన్ ద కీవర్డ్ డెన్సిటీ అని ఉంది కదా! ఈ కీవర్డ్ డెన్సిటీ అనేది మెయింటైన్ చేయాలనమాట. మనకి ఈ ఆర్టికల్స్ రాసేటప్పుడు మనము ఎన్ని సార్లు మనం ఆ కీవర్డ్ రిపీట్ చేయాలి. అంటే ఆ కీవర్డ్ యూజ్ చేయమన్నారు గానీ కంప్లీట్‌గా టెక్స్ట్ అంటే లైక్ మన దగ్గర ఉన్న కంటెంట్ మొత్తం ఆ కీవర్డ్‌ని యూజ్ చేయకుండా ఎన్ని సార్లు యూజ్ చేయాలి అనేది లిమిటెడ్ అనమాట. లైక్ ఇక్కడొచ్చేసి ఆర్టికల్‌లో మనకి కీవర్డ్ వచ్చేసి 1-2% మాత్రమే ఉండాలి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి 1000 వర్డ్స్ ఆర్టికల్ తీసుకుంటే ఒక 10-20 టైమ్స్ మధ్యలో ఆ కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. ఎక్కడైనా గాని టైటిల్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో గాని, సబ్ హెడ్డింగ్స్‌లో గాని, బాడీ ఆఫ్ ద కంటెంట్‌లో గాని ఎక్కడన్నా రాని ఆ కీవర్డ్ బిలో 20% ఉండాలి. అబోవ్ 10% ఉండాలి. అంటే సారీ 1%-2% అంటే 10-20 కీవర్డ్స్ మధ్యలో ఉండాలి. కానీ అన్ని సార్లు సేమ్ కీవర్డ్ రిపీట్ అవ్వలేదనుకోండి, దానికి సినానిమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. అంటే లైక్ ఏఐఎస్‌సిఓ ట్రైనింగ్ అని, లేకపోతే ఏఐఎస్‌సిఓ ఆహ్, ప్రాసెస్ అని ఇట్లాంటివి ఏమన్నా సినోనిమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ కీవర్డ్ డెన్సిటీ అనేది 1-2% అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. 1-2% మధ్యలో ఉండాలి. అంటే కంటెంట్ ఫార్మాటింగ్. ఈ కంటెంట్ ఫార్మాట్ ఎలా ఉండాలి రాసేటప్పుడు అంటే బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేయాలి. సబ్ హెడింగ్స్ యూజ్ చేయాలి. చిన్న చిన్న పారాగ్రాఫ్స్ రాయాలి. చదవడానికి ఈజీగా ఉండేలాగా ఉండాలి. తర్వాత ఇమేజెస్. అంటే మల్టీమీడియా అంటే లైక్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ఫోగ్రాఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు. మేక్ కంటెంట్ మోర్ ఎంగేజింగ్. ఎక్కువగా ఎంగేజ్ అవ్వడానికి అంటే కంప్లీట్ ప్లెయిన్ టెక్స్ట్ చదవడం కంటే కూడా ఇమేజెస్ ఉంటే వాళ్ళకి చాలా వరకు ఈజీగా మ్యాటర్ అనేది అర్థమైపోతుంది. కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటాయి. కలర్‌ఫుల్‌గా ఉంటాయి కాబట్టి మనం ఇమేజెస్‌ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఈ కంటెంట్ ఎలా రాయాలో తెలిసింది. లైక్ ఏంటంటే, ఒక కీవర్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఆ కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్నాక, ఆ కీవర్డ్‌ని యూజ్ చేసి కంటెంట్ రాస్తాం. ఆ కంటెంట్ ఈ కీవర్డ్ వచ్చేసి కంటెంట్‌లో మనకి 1-2% మాత్రమే ఉండాలి. ఈ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని టైటిలు, డిస్క్రిప్షన్ వీటన్నిటిలో కూడా రిపీట్ అయ్యేలా చూసుకుంటాం. ఇదంతా కూడా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కనిపించేది. ఇప్పుడు కనిపించింది ఓన్లీ గూగుల్‌కి మాత్రమే యూజ్ అయ్యేది ఈ మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. ఈ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి? ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి టైటిల్ ట్యాగ్ ఆప్టిమైజేషన్. మనం టైటిల్ ట్యాగ్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే, ఈ టైటిల్ అనేది మనకి యూనిక్‌గా ఉండాలి. అలాగే ప్రైమరీ కీవర్డ్ ఇప్పుడు ఏఐ ఎస్‌సిఓ కోర్స్ అనేది ఒక కీవర్డ్ తీసుకుంటే,
ఆ కీవర్డ్‌ని ప్రైమరీ కీవర్డ్ లాగా మనం తీసుకుంటాం. ఆ ప్రైమరీ కీవర్డ్ అనేది టైటిల్‌లో మనకి రావాలనమాట. ఇక్కడ మనకి బేసిక్‌గా 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ అండ్ టెర్షియరీ కీవర్డ్. మనం ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో ఈ కీవర్డ్‌ని మనం ప్రైమరీ కీవర్డ్ అని అంటాం. ఈ ప్రైమరీ కీవర్డ్‌ని బేస్ చేసుకొని కంప్లీట్ ఆర్టికల్ అంతా ఉంటుంది. మన పేజీ కూడా ఇండెక్స్ చేస్తాం ఇవన్నీ. అలాగే ఈ కీవర్డ్ మనకి ఎక్కువ సార్లు రిపీట్ అవ్వట్లేదనుకోండి, సెకండరీ కీవర్డ్ అనేది మనం తీసుకోవచ్చు. లైక్ ఏఐ పవర్డ్ ఎస్ఈఓ అనేసి ఇది సెకండరీ కీవర్డ్ లాగా తీసుకోవచ్చు. ఇట్లా మనకి ప్రైమరీ కీవర్డ్ ఏదైతే ఉందో ఈ కీవర్డ్ మనకి ఇక్కడ టైటిల్‌లో రావాలి. అండ్ ఈ టైటిల్ యొక్క లెంత్ ఎంత ఉండాలి అంటే మనకు మొత్తము 15-60 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. మోర్ దెన్ దట్ ఉండకూడదు. ఒకవేళ మనకు ఉందనుకో ఏమవుతుంది అంటే మనకి లైక్ 1 మినిట్ ఇక్కడ మనకి డాట్స్ వచ్చినాయి కదా! ఇది చివర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా డాట్స్ కిందకి వచ్చేస్తదనమాట. ఇక్కడంటే ఆల్మోస్ట్ అందరూ అంతకంటే ఎక్కువ ఎవరు ఎక్స్టెండ్ చేయట్లేదు కాబట్టి మనకి ఇట్స్ ఓకే. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మనకి డాట్స్‌లో వెళ్ళిపోతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ వీళ్ళు రాసారు పెద్ద టైటిల్. ఇక్కడొచ్చేసి మనకి డాట్స్ వచ్చేసినాయి. ఈ డాట్స్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ గనక మనం ప్రైమరీ కీవర్డ్ యూజ్ చేసామనుకో ఎండ్ యూజర్‌కి కనపడదు. కానీ గూగుల్‌కి తెలుస్తుంది. రిజల్ట్‌లో ఇచ్చేస్తుంది. కానీ ఎండ్ యూజర్ సెర్చ్ చేసేటప్పుడు ఏఐ ఎస్‌సిఓ కోర్స్ అనే వర్డ్ కనపడకుండా మిగతా అంతా కనపడితే ఆళ్ళు క్లిక్ చేయరు. అందుకోసం మనం ఏం చేయాలి అంటే ప్రైమరీ కీవర్డ్ రాసుకునేటప్పుడు స్టార్టింగ్‌లోనే ఆ ప్రైమరీ కీవర్డ్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది కదా! ఇది స్టార్టింగ్‌లోనే పెట్టారు. విత్ జనరేటివ్ ఏఐ అన్నాడు పక్కన ఏం రాసాడో మనకు తెలీదు. అంటే ఆ కీవర్డ్స్ చిన్నగా రాసుకోవాలండి. అంతే కదా? ఆ కీవర్డ్ హెడ్డింగ్స్ అనేవి చిన్నగా రాసుకోవాలి. స్టార్టింగ్‌లో రావాలి. పెద్దదైనా పర్లేదు. 60 క్యారెక్టర్స్ లోపు ఉండాలి. అలాగే స్టార్టింగ్‌లో ఉండాలి. ఆ డాట్లొస్తే ఇంపార్టెన్స్ తగ్గిపోతది. ఆ! అంటే ఎవరు అంత మనకి ఇంట్రెస్ట్ తెలీదు. చూపించరు. ఇప్పుడు ఎవరన్నా కోర్స్ గురించి టైప్ చేస్తున్నారు. ఈ పక్కన ఏముందో మనకు తెలీదు. అది ఓపెన్ చేస్తేనే గాని తెలీదు. కానీ అక్కడ వర్డ్ కనపడకపోతే ఓపెన్ చేయరు గదా! ఇక్కడొచ్చేసి అంటే జస్ట్ ఎలా రాసుకున్నారంటే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనేసి 60 క్యారెక్టర్స్‌లోపు ఇలా రాసుకోవాలనమాట మనం కీవర్డ్‌ని. అదే ఆన్ పేజ్. ఆన్ పేజీలో. ఈ క్యారెక్టర్స్ లెంత్ వచ్చేసి మనకి 50-60 క్యారెక్టర్స్ మధ్యలోనే ఉండాలి. మోర్ దెన్ దట్ ఉండకూడదు. ఉంటే ఇంకా అలా డాట్లొచ్చేస్తాయి. సో, సేమ్ మెటా డిస్క్రిప్షన్‌లో కూడా మనం యూజ్ చేసే ఆ కీవర్డ్ అనేది స్టార్టింగ్‌లోనే రావాలి. అది కూడా న్యాచురల్‌గా ఇంక్లూడ్ అవ్వాలి. ఈ మెటా డిస్క్రిప్షన్ క్యారెక్టర్స్ వచ్చేసి 150-160 క్యారెక్టర్స్ మధ్యలో ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏమంటే కాల్ టు యాక్షన్ బటన్ పెట్టాలనమాట. లైక్ వీళ్ళు కూడా ఇగ మోర్ దెన్ 160 క్యారెక్టర్స్ అయినాయి కాబట్టి ఇక్కడ మనకి రీడ్ మోర్ అని వచ్చేసింది. వీళ్ళకి కూడా రీడ్ మోర్ అని వచ్చింది. ఇంతకుముందు ఈ ఆప్షన్ లేదు. రీసెంట్‌గానే మనకి రీడ్ మోర్ ఆప్షన్ ఇచ్చాడు. బట్ ఇక్కడొచ్చేసి ఇక్కడ మనకి 160 క్యారెక్టర్స్ మధ్యలో ఉంది కాబట్టి నీట్‌గా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి. అలాగే లాస్ట్‌లో ఏంటంటే కాల్ టు యాక్షన్ బటన్ ఉంటదనమాట. కాల్ టు యాక్షన్ బటన్ అంటే లాగిన్, సైన్ అప్, జాయిన్ ఇట్లాంటివి వర్డ్స్ యూజ్ చేస్తాం. ఈ వర్డ్స్ ఇవన్నీ కూడా మనకి వితిన్ 160 క్యారెక్టర్స్ లోపే కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్ అవుతుంది. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్ అవ్వాలి అంటే ప్రైమరీ కీవర్డ్ స్టార్టింగ్ ఆఫ్ ద టైటిల్‌లో ఉండాలి. టైటిల్ క్యారెక్టర్స్ వచ్చి 160 ఉంటాయి. 50-60 మధ్యలో. అండ్ మెటా డిస్క్రిప్షన్‌లో కూడా మన ఫోకసింగ్ కీవర్డ్ అనేది ఉండాలి. ప్లస్ దాని యొక్క క్యారెక్టర్స్ వచ్చి 150-160 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఎండ్ ఆఫ్ ద డిస్క్రిప్షన్‌లో కాల్ టు యాక్షన్ బటన్ యాడ్ చేయాలి. ఇది మనం ఆప్టిమైజేషన్ చేసే ప్రాసెస్ అనమాట. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. తర్వాత హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ ఏంటంటే మనకి H1 టు H6 ఉన్నాయి. ఆ H6లో మనకేంటంటే ఫస్ట్ 3 అనేది మనకి చాలా ఇంపార్టెంట్. H1 అనేది ఆటోమేటిక్‌గా టైటిల్ అనేది తీసేసుకుంటుంది.
నెక్స్ట్ హెచ్3లో కూడా మనం యూస్ చేసే ఫోకసింగ్ కీవర్డ్ ఏఐ ఎస్ఈఓ కోర్స్ అనే ఫోకసింగ్ కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. హెచ్2 అండ్ హెచ్3లో కూడా ఇది ఎలా చేస్తాము అంటే ప్రాక్టికల్గా మనం బ్లాగ్ అప్డేట్ చేసినప్పుడు చూద్దాం. ఆ కీవర్డ్ అనేది మనకి ట్యాగ్స్లో కూడా ఉండాలి. ఇలా చేస్తే మనం కంటెంట్ స్ట్రక్చర్ అనేది సెట్ అవుతుంది. కానీ ఫస్ట్ హెచ్1 తీసుకొని తర్వాత హెచ్3 తీసుకొని మళ్ళీ హెచ్2 తీసుకోవడం ఇలా చేయకూడదనమాట. అంటే అది వరుసగా రావాలి. హెచ్1, హెచ్2, హెచ్3 ఇలా కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంటుంది. వరుసగా అలానే రావాలి. తర్వాత ఇక్కడ మనకి ఇంకొక కాన్సెప్ట్ ఇంటర్నల్ లింక్స్. ఈ ఇంటర్నల్ లింక్స్ ఏంటి అంటే మన వెబ్సైట్లో ఆల్రెడీ ఉన్న పేజెస్ని ఇంకొక పేజీకి లింక్ చేయడం. ఇక్కడ మనకి కంటెంట్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ ఒక లింక్ అయితే చేసాము. ఈ లింక్కి ఇంటర్నల్ పేజీ మళ్ళీ ఇంకొక పేజీ ఓపెన్ అయింది. అది క్లిక్ చేస్తే మన వెబ్సైట్లోనే ఇంకో పేజీ ఓపెన్ అయింది, ఇంకొక లింక్. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఒక లింక్ అయితే యాడ్ చేసాం. లింక్ ఓకే, ఇక్కడ లింక్ యాక్టివ్లో లేదు. ఇక్కడ ఒక లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మన వెబ్సైట్లోని ఇంకొక కొత్త లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఇంటర్నల్ లింకింగ్ అంటాం. మన వెబ్సైట్లో ఉన్న లింక్ని వెబ్ పేజీని తీసుకొచ్చి ఈ పేజీలో లింక్ ఇవ్వడాన్ని ఇంటర్నల్ లింక్ ఇవ్వడం అంటారు. దీన్ని కూడా మనం రిలేటెడ్ కీవర్డ్స్కి మాత్రమే ఇవ్వాలి. ఆ ఇచ్చిన కీవర్డ్స్లో ఉన్న కంటెంట్కి రిలేటెడ్ పేజీతోనే ఇవ్వాలి. like keyword rich anchor text naturally when linking to other internal page. మనము చాట్ జీపీటీకి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇంకొక పేజీ అనేది మనకి ఓపెన్ అవుతుంది. దానికి అంటే ఎండ్ యూజర్ వచ్చి లైక్ మన వెబ్సైట్లో ఆర్టికల్ రీడ్ చేస్తూ ఉంటే దాని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పేజీకి మూవ్ ఆన్ అవుతాడు. అట్లా కస్టమర్ని లైక్ వచ్చిన అతన్ని ఎంగేజ్ చేయాలి మన వెబ్సైట్ తోటి. అలా ఎంగేజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బౌన్స్ రేట్ అనేది తగ్గుతుంది. బౌన్స్ రేట్ తగ్గడం వల్ల మన వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. అదే కనుక వచ్చిన యూజర్ వెంటనే ఇమీడియట్గా మన వెబ్సైట్ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, నెక్స్ట్ పేజెస్కి వెళ్ళకుండా ఫాస్ట్గా బ్యాక్కి వెళ్ళిపోతే ఏంటంటే బౌన్స్ రేట్ పెరిగిపోతుంది. బౌన్స్ రేట్ పెరగడం వల్ల మన వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది తగ్గిపోతుంది. మనకి ఫాలోవర్స్ కానీ ఇట్లా లైక్ మన వెబ్సైట్ విజిటర్స్ కానీ తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి ఇంటర్నల్ లింక్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ఇంకో కొంచెం సేపు మన వెబ్సైట్లో ఎంగేజ్ చేసుకోవచ్చు. తర్వాత యుఆర్ఎల్ స్ట్రక్చర్. యుఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి అంటే లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, ఇది మన వెబ్సైట్. సెర్చ్, డాక్యుమెంట్స్, క్రాలింగ్ ఇట్లా ఉంది కదా, క్రాలింగ్, ఇండెక్సింగ్, తర్వాత అంటే ఆస్క్ గూగుల్ టు క్రాల్. ఇక్కడ అంటే ఈ టైటిల్కి మధ్యలో మొత్తం స్మాల్ లెటర్స్ ఉండాలి, మళ్ళీ హైఫన్ ఉండాలి, మళ్ళీ స్మాల్ లెటర్స్ ఉండాలి, మళ్ళీ హైఫన్ ఇట్లా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే ఇది మనం కరెక్ట్ ఫార్మాట్ అంటాం. లైక్ ఆ హైఫన్ బదులు అండర్ స్కోర్స్ పెట్టడం ఇట్లాంటివి చేయకూడదు. లైక్ మన యూఆర్ఎల్ ఫార్మాట్ అనేది ఇలానే ఉంటేనే మనకి ప్రాపర్గా క్రాల్ అవుతుంది. లైక్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ కీవర్డ్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇక్కడ యూఆర్ఎల్కి వచ్చేసి మనకు అన్ని స్మాల్ లెటర్స్ యూజ్ చేసాము. బట్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్కి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ బిఫోర్ మనకి క్యాపిటలే ఉంటుంది. మన వెబ్సైట్కి అయినా సరే, బయట వాళ్ళ వెబ్సైట్స్కి అయినా, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే చెక్ చేయండి. ప్రతి వెబ్సైట్కి మెటా టైటిల్లో ఫస్ట్ లెటర్ అనేది కంపల్సరీగా మనకి క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ప్రతి వర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి టైటిల్లో. ఇది మ్యాండేటరీ అనమాట. అన్ని స్మాల్స్ ఇవ్వకూడదు, అన్ని క్యాపిటల్స్ అసలు ఇవ్వకూడదు. మొత్తం ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్, రిమైనింగ్ అనేది స్మాల్. ప్రతి టైటిల్కి అలానే ఇవ్వాలి. తర్వాత ఇమేజ్ ఆప్టిమైజేషన్. ఈ ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఏంటంటే మనం ఇమేజ్ క్రియేట్ చేసాం కదా క్యాన్వాని యూజ్ చేసి, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏఐ ఎస్ఈఓ కోర్స్ అని సేవ్ చేసుకుంటాం. తర్వాత దాన్ని మనం మళ్ళీ మన వెబ్సైట్లోకి అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే అదే కీవర్డ్ ఏఐ ఎస్ఈఓ కోర్స్ అనే కీవర్డ్ని ఆల్ట్ టెక్స్ట్గా కూడా ఇస్తున్నాం. ఇది
మనం చేసే ఇమేజ్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇమేజ్ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసి మన వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేసామంటే మన ఇమేజ్ ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ అంటే అంత ఫైల్ సైజ్ వల్ల మన వెబ్‌సైట్ అనేది స్లోగా లోడ్ అవుతుంది. కాబట్టి ఇమేజ్ ఫైల్ సైజ్ తగ్గించాలి. వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆఫ్ ద మెయిన్ ఇమేజ్ ఫైల్‌ని కంప్రెస్ చేస్తాం. అలా కంప్రెస్ చేస్తే మన ఇమేజ్ ఫైల్ సైజ్ తగ్గుతుంది. ఇమేజ్ తగ్గదు. ఇమేజ్ సైజ్ లైక్ 100 కేబీ ఉందనుకోండి. అది 85 కేబీకి అట్లా డిక్రీజ్ అయిపోతుందనమాట. మొబైల్ ఫ్రెండ్లీ. మన వెబ్‌సైట్ మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి. లైక్ మనం ఏ డివైస్‌లో ఓపెన్ చేసినా కూడా ప్రాపర్‌గా అన్ని లేబుల్స్ అవి కనపడాలి. లైక్ ఎలా అంటే ఇక్కడ మనం మొబైల్‌లో ఓపెన్ చేసుకున్నామనుకోండి, మనకు తెలుస్తుంది. ఒకవేళ మొబైల్ లేదనుకోండి, ఎక్కడ చేసుకోవాలి అంటే లైక్ సిమ్యులేటర్స్ అని ఉంటాయి. ఈ సిమ్యులేటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్‌లో ఇది యాడ్ చేసుకుంటే వస్తుంది. లైక్ ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, మొబైల్‌లో ఎలా ఉందో కనిపిస్తుందో మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. లైక్ వెబ్‌సైట్ వచ్చింది కదా! నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మెనూ వస్తుంది. నెక్స్ట్ అబౌట్ అస్. కెరియర్స్. ఇట్లా చెక్ చేసుకుంటూ పోతే మన వెబ్‌సైట్ కంటెంట్ ఫార్మాట్ అంతా మంచిగా వస్తుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఇది మొబైల్ ఫ్రెండ్లీనెస్. థీమ్ అనేది సెట్ అవుతుంది. ఒకవేళ ఇలా కూడా కాకుండా నార్మల్‌గా చేసుకోవాలనుకోండి. ఇది మనము ఈ విండో అనేది ముందుకు తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ మినిమైజ్ చేస్తాం. మినిమైజ్ చేసినప్పుడు చెక్ చేసుకుంటాం. దీన్ని ఇంకొంచెం మినిమైజ్ చేసినప్పుడు ఇంకా ఎలా వస్తుంది అనేది చూసుకుంటాం. ఇట్లా కూడా చూసుకోవచ్చనమాట. లైక్ మనము వర్డ్‌ప్రెస్‌లో గనక లాగిన్ అయితే అక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్‌లో ఎలా కనిపిస్తుంది, డెస్క్‌టాప్‌లో ఎలా కనిపిస్తుంది, టాబ్లెట్‌లో ఎలా కనిపిస్తుందో ఆన్ పేజీలో చూసుకోవచ్చు. ఆఫ్ పేజీలో చెక్ చేయాలి అంటే మనం ఇలా చెక్ చేస్తాం. అంటే అక్కడ చెక్ చేయాలంటే మనకి కంపల్సరీగా లాగిన్ డీటెయిల్స్ కావాలి. ఇక్కడైతే మనకేం అవసరం లేదనమాట. ఇట్లా చెక్ చేసుకోవచ్చు ఔట్ సైడ్ నుంచి. తర్వాత మన వెబ్‌సైట్ లోడింగ్ స్పీడ్ ఎలా ఉంది చెక్ చేసుకుంటాం. వెబ్‌సైట్ గనక స్పీడ్ తక్కువగా ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఇది కూడా టూల్ యూజ్ చేస్తాం. ఆ టూల్‌లో గనక స్పీడ్ కనుక తక్కువగా ఉంది అంటే ముందు ఇమేజెస్‌ని కంప్రెస్ చేసుకుంటాము. తర్వాత బ్రౌజర్ క్యాచెస్ యూజ్ చేసుకుంటాం. అలాగే సర్వర్ రెస్పాన్స్ టైం తగ్గించుకుంటాం. లైక్ ఎలా యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ మనము కొత్తగా ఓపెన్ చేసి శ్రీష డిజిటల్ అని టైప్ చేసామనుకోండి, అది కొంచెం టైం తీసుకుంటుంది. బట్ నెక్స్ట్ టైం గనక మళ్ళీ సెర్చ్ చేసామంటే కొంచెం ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది. అప్పుడేమంటే మనకి కుకీ లైక్ బ్రౌజర్‌లో మనకి క్యాచ్ అంటే బ్రౌజర్ క్యాచీలో మనకి ఈ డేటా అనేది లోడ్ అవుతుంది. డైరెక్ట్‌గా రెస్పాన్స్ అనేది సర్వర్‌కెళ్ళకుండా మన బ్రౌజర్ నుంచే మన వెబ్‌సైట్‌ని చూపిస్తుంది. అలా ఫాస్ట్‌గా లోడ్ అవుతదనమాట. లైక్ ఫస్ట్ టైమ్ క్రాల్ చేసినప్పుడు వచ్చినప్పుడు మన ఈ బ్రౌజర్‌లోని ఆ కుకీస్‌లో స్టోర్ అయిపోతుందనమాట. ఇక్కడ మనకి వెబ్‌సైట్ స్టోర్ అయిపోతుంది. మళ్ళీ డైరెక్ట్‌గా సర్వర్‌కెళ్ళి అక్కడి నుంచి తీసుకొని రాదు. డైరెక్ట్‌గా మన బ్రౌజర్ నుంచి చూపిస్తుంది కాబట్టి ఫాస్ట్‌గా వచ్చేస్తది. ఇక్కడొచ్చేసి ఒకవేళ స్పీడ్ గనక మనకి తగ్గలేదనుకోండి ఏమేం చేయాలంటే మనకి సీఎస్ఎస్ ఫైలు, హెచ్‌టీఎం ఫైలు, ఇమేజెస్ ఇవన్నీ కూడా అన్నెసెసరీగా ఉన్నవి తీసేయడము. అండ్ పాసిబిలిటీ ఉన్న కాడికి మినిమైజ్ చేసుకుంటే మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది పెరుగుతుంది. బట్ ఇది మాక్సిమం డెవలపర్సే చేస్తారు ఈ వర్క్. వర్క్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయంటే ఇంప్రూవ్ ద నావిగేషన్ అండ్ క్లియర్ కాల్ టు యాక్షన్ బటన్ యూజ్ చేస్తాం. నావిగేషన్ అంటే లైక్ వెబ్‌సైట్ క్లియర్ అండ్ ఇంటరాక్టివ్‌గా ఉండాలనమాట మెయిన్ పేజీ. అండ్ నెక్స్ట్ ఎక్కువ మంది మన వెబ్‌సైట్‌ని విజిట్ చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ స్కీమా మార్కప్, స్ట్రక్చర్డ్ డేటా వీరి గురించి మనం அதுக்கு ముందు వచ్చింది కదా! ఇంప్లిమెంట్ ద స్కీమా మార్కప్. యూజ్ ద స్కీమా మార్కప్ హెల్ప్ టు సెర్చ్ ఇంజిన్ టు అండర్‌స్టాండ్ యువర్ కంటెంట్ బెటర్ అండ్ ఇంప్రూవ్ ద
ఛాన్సెస్ టు అపియరింగ్ ఇన్ ద సెర్చ్ స్నిప్పెట్. లైక్ ఇక్కడ మనకి స్కీమాస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అంటే లైక్ ఈ స్కీమా మార్క్స్ సెర్చ్ ఇంజిన్‌లో మన కంటెంట్‌లో ఉన్న బెటర్ ఆప్షన్స్ ఏంటి అనేది చూపిస్తాయి. లైక్ ఎఫ్ఏక్యూస్ స్కీమా గానీ, లైక్ సర్వీసెస్ స్కీమా గానీ, స్టూడెంట్స్ ఇట్లాంటివి మనము డిఫరెంట్ స్కీమాస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఈ జనరేట్ చేసుకోవడం ద్వారా ఇవి మన వెబ్‌సైట్‌లో ఉన్న డేటాని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ అవుతాయన్నమాట. తర్వాత కెనానికలైజేషన్. ఈ కెనానికలైజేషన్ ఏంటి అంటే మన వెబ్‌సైట్‌లో డూప్లికేట్ కంటెంట్‌ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఎలా అంటే ఫస్ట్ మనం ఒక డెస్క్‌టాప్ వెబ్‌సైట్‌ని చేసాం. ఈ డెస్క్‌టాప్ వెబ్‌సైట్‌ని మొబైల్ వర్షన్‌లోకి మార్చాం. లైక్ ఎలా అంటే https://m. మన వెబ్‌సైట్.com అని వచ్చిందనుకోండి. అలాగే కిందేమో మెయిన్ వెబ్‌సైట్ ఉంది ఇక్కడ. ఇక్కడేమో ఇది మెయిన్ వెబ్‌సైట్ ఉంది. ఇక్కడేమో m. అని సేమ్ వెబ్‌సైట్‌ని యూజ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తదంటే గూగుల్ ఇది డూప్లికేట్ సైట్ అని చెప్పి మొబైల్ ఫస్ట్ ఉన్న వెబ్‌సైట్‌ని వదిలేసి సెకండ్ వచ్చిన వెబ్‌సైట్‌ని బ్లాక్ చేసేస్తది. అప్పుడు మనం ఈ ఫస్ట్ ఉన్న వెబ్‌సైట్‌కి గనుక మనము కెనానికలైజేషన్ ఇచ్చేసాము అంటే, ఈ ట్యాగ్ గనక ఇచ్చాము అంటే, మన కంటెంట్ డూప్లికేట్ కంటెంట్ కాదు అని చెప్పేసి దానికి అర్థమవుతది. ఈ కెనానికల్ ట్యాగ్ గూడా మనకి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో గూడా వస్తది. ఇప్పుడు మీరు అడగొచ్చనమాట. లైక్ అంటే టు అవాయిడ్ ద డూప్లికేట్ కంటెంట్ ఇష్యూ బై యూజింగ్ దిస్ ట్యాగ్. ఇట్లా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇది ఎక్కడ ఇస్తాము, ఎలా ఇస్తామంటే వెబ్‌సైట్‌లోనే ఇస్తాము. చూపిస్తాను అది గూడా. వర్క్ యాక్టివిటీస్ అండ్ ఎస్‌సిఓ లైక్ ఇది అయిపోయింది కదా! లైక్ మనం సోషల్ షేరింగ్ బటన్స్ అంటే మన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వీటి గురించి వీటిని ఎలా చేస్తాం అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చూస్తాం. బట్ ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే మన ఎంగేజ్‌మెంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి వెబ్‌సైట్ తోటి ట్రాఫిక్ పెరగడానికి మనకి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడి వరకు ఇవి 2 నేను మీకు షేర్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. రేపు ఒకసారి మళ్ళీ అడుగుతాను అసలు ఏంటి అనేవి బేసిక్‌గా. ప్రిపేర్ అవ్వండి ఇవి. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు మీరు. అహా! లేదండి. నేను ప్రిపేర్ అవుతాను. అంటే అర్థమవుతుందిలెండి. సింపుల్ ఇంగ్లీషే గదా! ఆ! ఎప్పుడు ఓకే. తెలుగులోనే చెప్తారు కాబట్టి. హ్మ్. ఇవన్నీ గూడా మనకి థియరీ క్లాసెస్ అయిపోయినాక కంప్లీట్ ప్రాక్టికల్స్‌లోకొచ్చినాక మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతాయి. ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది.